అడుక్క తినే బతుకులు అయిపోయినాయమని. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ఏందో మీకు అర్థమవుతుందా? లాస్ట్కి పోయి స్విగ్గీలో జొమాటోలో గివి చేసుకోనికైనా మీరు ఇంజనీరింగ్ చదివేది? స్విగ్గీ జొమాటో చేసుకోవడం తప్పు కాదు, కానీ లాస్ట్కి బతుకులు ఆడికే దిగజారుస్తున్నారు. డిగ్రీలు వస్తున్నాయి మనకు, మనం పైసలు కడుతున్నాము, వాళ్ళు డిగ్రీలు ఇస్తున్నారు, అంతేగాని ఏమన్నా నాలెడ్జ్ ఏమన్నా ఉందా? నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కూడా ధైర్యం ఇవ్వాలి, కానీ ధైర్యాన్ని సంపొద్దు. ఇప్పుడు 5,000 రూపాయలు అడుగుతున్నారు, మీకు రిసీట్లు ఇవ్వని అంటున్నారు. అది ఆడదాకా సరే పోనీ అన్ని కాలేజీలలో ఉన్న దరిద్రమే అనుకుంటాం, తీసుకోకపోతే అటెండెన్స్ తీసేస్తా అనడం తప్ప కదా? 12,000 కావాలని మేము కాలేజ్కి వచ్చిన అటెండెన్స్ వేస్తలేదు కూడా అర్థమవుతలేదు. ఎంత ముందు వేసినా వెనకాల వేస్తలేదు తెలియదు. తర్వాత కండోనేషన్ అని ఐఎస్ 20,000 దాకా 1,000 నుంచి 20,000 దాకా చార్జెస్ వాళ్ళకి ఎంత వచ్చినా. అందుకే మా అజెండాలలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం పెట్టినామంటే, ఇగో ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ బయోమెట్రిక్ ఉండాలి, కాలేజీలో లోపల పోతున్నట్టు వేసేసేయాలి, కథం. ఇక అటెండెన్స్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ వాడే చూసుకుంటాడు. అరే ఈ పిల్లగానికి అటెండెన్స్ ఉంది నువ్వు చేయొద్దు అన్నట్టుగా సిస్టమ్ ఉంటే ఎవరికి తలకాయ నొప్పి ఉండదు.